హాయ్! మీకు తెలుసా ప్రతి ఇంట్లో రెండు రకాల కరెన్సీలు చెల్లుబాటులో ఉంటాయని? ఒకటి మనందరికీ తెలిసిన డబ్బే, రెండవది ప్రేమ. ముఖ్యంగా కొత్తగా పెళ్లై ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెట్టేవాళ్లకి ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ సాధించడమనేది ఒక పెద్ద సవాలే. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఎంత కష్టమో, దాన్ని ఎలా నెగ్గాలో అర్థం చేసుకోవాలంటే మనం కావ్య అనే ఓ కొత్త కోడలి కథ వినాల్సిందే. సరే, కథ ఏంటంటే కావ్య పెళ్ళయి అత్తవారింట్లోకి అడుగుపెట్టింది. అప్పుడే ఆమె అత్తగారు సుందరమ్మగారు ఆమెకు కొన్ని రూల్స్ చెప్పారు. అవేమిటంటే పగలు లైట్లు ఆపేయాలి, 2 మగ్గుల నీళ్లతోనే స్నానం పూర్తి చెయ్యాలి, టీపొడి అయితే అస్సలెక్కువ వెయ్యొద్దు, ఒకే ఒక చిటికెడు చాలట. ఇవన్నీ ఆమె పొదుపు సూత్రాలన్నమాట. ఆ రూల్స్ అన్నీ వినగానే కావ్యకు ఏమనిపించిందో తెలుసా? అయ్యబాబోయ్, ఇది ఇల్లులా లేదు, ప్రతి పైసా లెక్క చూసే ఒక అకౌంట్స్ ఆఫీస్లా ఉందేంటి అనిపించింది. ఇక్కడే 2 తరాల మధ్య, 2 వేర్వేరు ఆలోచన విధానాల మధ్య ఒక చిన్న యుద్ధం మొదలైంది. సో కావ్యకు ఆ ఇల్లు ఒక అకౌంట్స్ ఆఫీస్లా అనిపించింది కదా. అక్కడినుంచి ప్రతిరోజు ఒక చిన్నపాటి సంఘర్షణ మొదలైంది. ఇది కేవలం అత్తాకోడల మధ్య గొడవ కాదండోయ్, పొదుపు అనే ఒక సిద్ధాంతానికి, సంతోషమనే ఇంకో సిద్ధాంతానికి మధ్య జరుగుతున్న యుద్ధం. మరి ఈ పోర్లో ఎవరు గెలిచారో చూద్దామా? మొదటగా వంటగది. సుందరమ్మగారు, అమ్మాయి, నూనె మరీ ఎక్కువ పోస్తున్నావు, మా కాలంలో అయితే ఒక్క స్పూన్తో వారం వంట చేసేవాళ్లమన్నారు. దానికి కావ్య, అత్తయ్య, కాలం మారింది కదా, ఇప్పుడు డాక్టర్లే ఆరోగ్యానికి కాస్త నూనె అవసరం అంటున్నారు అని చెప్పింది. ఒకరిది పాతకాలపు పొదుపు, మరొకరిది ఈ కాలపు ఆరోగ్యం. దేనికి విలువివ్వాలి? ఇక రెండో ఘట్టం, పండగ షాపింగ్. పండగకి కొత్త చీరెందుకమ్మా, ఏదో ఒక పాతది కట్టుకో అన్నారు అత్తగారు. దానికి కావ్య ఆలోచన వేరు. పండగంటేనే ఆనందం కదా అత్తయ్య, మనమానందంగా ఉంటేనే కదా ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేది అంది. చూడండి, ఇద్దరి ఉద్దేశం ఇంటి మంచే, కాని వాళ్లు వెళ్తున్న దారులు మాత్రం వేరు. ఇలా ఎంత నచ్చచెప్పినా లాభం లేకపోయింది. పరిస్థితి ఇంకాస్త ముదిరింది. అప్పుడు కావ్యకు అర్థమైంది, మాటలతో కాదు, చేతలతోనే ఏదైనా చెయ్యాలని. అందుకే తన పంథా మార్చుకుంది. ఒప్పించడం పక్కన పెట్టి ఒక కొత్త వ్యూహాన్ని అమలుచేసింది. సుందరమ్మగారు తన చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. ఇంట్లో ఖర్చులన్నీ తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకున్నారు. వెంటనే పంచదార, బియ్యం, టీపొడి ఇలా సరుకులన్నిటినీ బీరువాలో పెట్టి తాళం వేశారు. ఒక రకంగా చెప్పాలంటే కిచెన్కి లాక్డౌన్ ప్రకటించారు. అత్తగారు ఇంత చేసినా కావ్య రియాక్షన్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎలాంటి గొడవ పడలేదు, వాదించలేదు. చాలా ప్రశాంతంగా ఒక్కటే మాట అంది, సరే అత్తయ్య. ఆ ప్రశాంతతే ఆమె పెద్ద ఆయుధమని అప్పుడు ఎవ్వరికీ తెలీదు. సరే, నెక్స్ట్ డే ఏమైందంటే లాక్డౌన్ ఎఫెక్ట్ వెంటనే కనిపించింది. ఇంట్లో వంటలేదు, కనీసం తాగటానికి టీ కూడా లేదు. ఇదంతా చూసి సుందరమ్మగారికి ఏమీ అర్థం కాలేదు. ఏంటమ్మా, ఇవాళ వంట చేయలేదా అని కావ్యను అడిగారు. చూశారా కావ్య తెలివి? అప్పుడామె ఇచ్చిన సమాధానం అద్భుతం. ఒక్క మాట కూడా గట్టిగా అనలేదు. కేవలం, అత్తయ్యా, అన్నీ మీరే కదా బీరువాలో దాచారు, అవన్నీ మీవి కదా, వాటిని నేను ఖర్చు చేస్తే మీకు నచ్చదేమోనని ఊరుకున్నాను అంది. అంటే అత్తగారి లాజిక్నే ఆమెకు సున్నితంగా గుర్తుచేసిందనమాట. ఇప్పటిదాకా మనం చూసింది పొదుపుకి, సంతోషానికి మధ్య జరిగిన చిన్నపాటి యుద్ధం. కాని ఇప్పుడు కథ క్లైమాక్స్కి చేరుకుంది. సరిగ్గా అప్పుడే ఊహించని ఒక సంఘటన జరిగింది. అది ఇంట్లో అందరి ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. అకస్మాత్తుగా సుందరమ్మగారికి ఒంట్లో నలతగా అనిపించి జ్వరం వచ్చింది. దీంతో ఇంట్లో అందరి దృష్టి డబ్బు, పొదుపు, లెక్కల మీదనుంచి ఆరోగ్యం మీదకు మళ్ళింది. ఆ టైంలో కావ్య ఒక్క క్షణంగుడా ఆచించలేదు. తన సొంతంగా దాచుకున్న డబ్బు తీసి అత్తగారి ఆరోగ్యం కోసం ఖర్చుపెట్టింది. వెంటనే మంచి డాక్టర్ను పిలిపించింది, ఖరీదైనవైనా సరే మంచి మందులు తెప్పించింది. అంతేకాదు, స్వయంగా పోషకాలతో వేడివేడి సూప్ చేసి ఇచ్చింది. కావ్య చేసిన ఆ సేవకు సుందరమ్మగారి గుండె కరిగిపోయింది. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. తన కోడలు చేసిన పనిని ఒక ఖర్చులా చూడలేదు, స్వచ్ఛమైన ప్రేమలా, ఒక ఆప్యాయతలా చూసింది. ఇక్కడే అసలైన మార్పు మొదలైంది. సుందరమ్మగారి కన్నీళ్లే మనకొక పెద్ద నిజాన్ని చెప్పబోతున్నాయి. ఇంతకీ ఒక ఇంట్లో, ఒక కుటుంబంలో అసలు సిసలైన ఆస్తి అంటే ఏమిటి? డబ్బు మాత్రమేనా? ఈ కథ ద్వారా ముఖ్యంగా కొత్త జంటలు నేర్చుకోవలసిన పాఠమేంటో ఇప్పుడు చూద్దాం.
అత్తగారిలో వచ్చిన మార్పు చూడండి. ఆమె కావ్యతో అన్న మాటలు ఇవి: అమ్మా, నేను నా జీవితాంతం డబ్బు ఎలా దాచాలో మాత్రమే నేర్చుకున్నాను, కాని నువ్వు మనుషుల్ని, బంధాల్ని ఎలా కాపాడుకోవాలో నాకు నేర్పించావు. ఇది ఈ కథలోని అసలైన గుణపాఠం. సో మనం మొదట అనుకున్న పాయింట్కొచ్చేశాం. ప్రతి ఇంట్లో 2 కరెన్సీలుంటాయి. ఒకటి డబ్బు, ఇది ఖర్చు పెట్టిన కొద్దీ తగ్గిపోతుంది. రెండవది ప్రేమ, ఇది మనం ఎంత ఖర్చు పెడితే, అంటే ఎంత పంచిపెడితే అంత పెరుగుతుంది. కావ్య ప్రేమ అనే కరెన్సీలో ఇన్వెస్ట్ చేసింది, అందుకే గెలిచింది. ఫైనల్గా కథలో కావ్య చెప్పిన ఒకే ఒక్క మాటలో మొత్తం సారాంశముంది. పొదుపు చేయడం మంచిదే అత్తయ్య, ఎవరూ కాదనరు. కాని ప్రేమను దాచుకుంటే ఇంట్లో సంతోషమనేది ఉండదు. ఉమ్మడి కుటుంబంలోకి కొత్తగా వెళ్లే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమిది. చివరగా ఒక్కసారి ఆలోచించండి. మీ కుటుంబంలో, మీ ఇంట్లో పొదుపు అనే కరెన్సీకి, ప్రేమ అనే కరెన్సీకి మధ్య బ్యాలెన్స్ని ఎలా పాటిస్తున్నారు? ఈ కథలోని పాఠాన్ని మీ జీవితానికి ఎలా అన్వయించుకుంటారో ఆలోచించండి.